सब नाम है धरती अंबर सितारे उसकी नजरें उतारे హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ కింగ్స్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కనిపిస్తున్నాం అనుకుంటా. కానీ ఇప్పుడు మొక్తాల్ టు హైదరాబాద్ మనం ధూల్పేటకి అయితే వెళ్తున్నాం. మన గణేష్ తీసుకురావడానికి మారుతున్నాం కింగ్స్ది భారీ గణేష్. ఈ వీడియో లాస్ట్ మనం అయితే చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నీ ఉంటాయి. మన గణేశుని విగ్రహం దేనికి మన దోస్తులతోని బులోరా బండ్లో పోయినంత ఆనందం ఏ తిస్మార్కన్ ఫ్లైట్ లో పోయినా రాదు మామ. హైదరాబాద్ అయితే కలుద్దాం బాయ్. ఇప్పుడే ధూల్పేటకి అయితే వచ్చేసాం మనం. గణేష్ అయితే చూపిస్తా చూడండి. చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం. గణేష్ ఎట్లుండు చాలా భయంకరంగా ఉంది, పెద్దగా ఉంది కాబట్టి గణపతి పడతలేదు. అందుకోసం మనం రూట్ బ్రాండ్ అంటారు, డిస్కషన్ నడుస్తుంది గణపతి చూడండి. రాకీ దుబాయ్కి వెళ్ళింది 2 కారణాలకి. ఇంకో కారణం ఏంటి? వాడు చాలా డబ్బు తీసుకెళ్లాడు కదా. బట్ wasn't that an advance for the gold Inayat Khalil was sending? No. Then what was it for? గణపతి అయితే టోటల్గా కలరేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ మనకు నైట్ ఇస్తారు కాబట్టి గణపతి అందరూ అయితే వెయిట్ చేస్తారు, కూర్చున్నారు అందరూ. మనం కలర్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, టెంకే కూడా రెడీ ఉంది. ఇంకా వచ్చేస్తుంది అనుకో బడాయే మొక్తాల్ మే బాప్ క్రేన్ అయితే రెడీ అయిపోయింది. మన గణేష్ని అయితే క్రేన్ తీసుకొని డిషమే పెట్టాలి కంపల్సరీ. ఇదే మన గణేష్. आया है राजा लोगो रे लोगो राजा के संग संग झूम लो आया है राजा लोगो रे लोगो राजा के संग संग झूम लो शेरों का मैं हूँ शेर यारो अरे कोई ना मुझसा दलेर प्यारो शेरों का मैं हूँ शेर यारो अरे कोई ना मुझसा दलेर प्यारो के सच सच कलश निकालो గాయస్ బ్లాక్ కవర్ అయితే కప్పేస్తున్నాం, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట कल मैनू एक कुड़ी मिली जिद गल्लां दे विच टोए मोए 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 గాయస్ వేడిగా వచ్చేసింది ఒక వైర్ నుంచి ఇంకొకటి. జై శ్రీరామ్ గణపతి బప్పా ఓరియా వచ్చేసింది, పెద్దలని బయటకు వచ్చేసింది. సక్సెస్ఫుల్ గా మనం బయటికి అయితే గణపతి వచ్చేసింది. గాయస్ దేవుడున్నా మా ఇంకా గణేష్ మహారాజ్ కి జై. గాయస్ మనం వస్తుంటే ఖమ్మం అయితే తట్టింది మన గణేష్ కి, అందుకే మనం న్యూ టర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతున్నాం రాంగ్ రూట్ లో. మీకు ట్రాఫిక్ చూపిస్తా చూడండి. అన్నీ మా ఆర్మీ కోసం అసలు వేరే లెవెల్ ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది.
మాల్ కింద నుంచి ఎక్కడ రావడం లేదు గాయస్. అందుకే సైడ్ గణపతి ఆపేయాలి. ఇక్కడ పడుకుంటున్నాం సైడ్ కి గణపతి ముందర. మార్నింగ్ కలుద్దాం. అక్కడ రోడ్ అక్కడ ఉంది. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్ గాయస్. గాయస్ ఓవర్ యాక్షన్ అంటలేరా, ఇది ఓవర్ యాక్షన్ బిల్డప్. లారీని ఓపెనింగ్ అండి. వాడుగానే బ్రేక్ కొడితే ఈయన పనులన్నీ దెంగుతాయి. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే గణపతి రావడం కష్టం, ఎందుకంటే మళ్ళీ డీషమ్ నుంచి ట్రాక్టర్ చేంజ్ అయింది. ఎందుకంటే ఖమ్మం తాకుతుంది గణపతికి. ఉండదు, హార్డ్ ఉంటుంది, చాలా హార్డ్ ఉంటుంది. ఒక్కొక్కరు తలకాయలు పని చేయి. ఫోన్ చేసినందుకు వచ్చినందుకు మా గురు గారిని ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేదు. గాయస్ ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు డీషమ్ నుంచి క్రేన్ కూడా వెనుకనే ఉంది. క్రేన్ గణపతి తీసి ట్రాక్టర్లకు అయితే పెట్టాలి. ఎందుకంటే కమ్మాలు వైర్లు ఇక్కడ నుంచి మనకి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి డీషమ్ అయితే వెళ్ళదు. అందుకే మొత్తం నుంచి మళ్ళీ ట్రాక్టర్ అయితే వచ్చింది. దీని నుంచి అవతల పెట్టేస్తుంది. క్రేన్ నుంచి అయితే గణపతి ట్రాక్టర్ మీద పెట్టేసాం. ట్రాక్టర్లకి అయితే గణేష్ని ఎక్కించినాం మనం. చూడండి కంప్లీట్ బయటకు వచ్చేసినాం. గాయస్ ఇప్పుడే మన లాల్కోట్ చౌరస్తాకి వచ్చినాం. నైట్ అయింది కాబట్టి మనకు పెద్ద లైన్లు కనబడదు కాబట్టి మనం గణేష్ని ఇక్కడనే ఆపేసినాం. చూడండి మళ్ళీ రేపు మార్నింగ్ 6కే. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు, ఆయనకి ఎగనెస్ట్ గా ఎవడున్నాడు.